మార్చ్ 2024 నుండి నేటి వరకు రిటైర్డ్ ఎంప్లాయీలు ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేము ఎంత ఆందోళన చెందినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇప్పటి వరకు దాదాపు 68 మంది చనిపోయారు. ఆ 68 మంది చనిపోవడంలో రిటైర్డ్ ఎస్ఐ గారు ఇతను ఆర్థిక ఇబ్బందులు ఉండి వైద్యం అందించలేక సతమవుతూ చనిపోవడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాక ఈ మధ్యకాలంలోనే హన్మకొండలో ఒక రిటైర్డ్ ఉద్యోగి నేను చనిపోతున్న రేవంత్ రెడ్డి గారు నన్ను ఆదుకోండి అని అంటే మేఘాల మీద అతనికి డబ్బులు ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. కాబట్టి ఎవరు చచ్చిపోతా అంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నావు తప్ప చచ్చిపోయే దిశలో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి 10 వారాలలో ఇవ్వమని చెప్పండి. 10 వారాలు పోయి ఇప్పటికీ మాకు ఏడాది గడిచిపోయింది. ఇంతవరకు కోర్టు ఆ ఉత్తర్వు కూడా ధిక్కరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మేము అందరం కలిసి కంటెంప్ట్ కూడా ఇచ్చినాం. ఆ కంటెంప్ట్ విషయంలో కూడా కోర్టు తీర్పిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ కంటెంప్ట్ కూడా పెట్టింది. ఇట్లా మేము నానా రకరకాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. జిల్లా స్థాయిలో చేసినాం, రాష్ట్ర స్థాయిలో చేసినాం, ధర్నాలు చేసినాం. ఎన్ని చేసినా కూడా ఈవెన్ మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం చలనం లేకుండా పోతుంది. అంటే ఇంకెంతమంది చావాలనుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పటికి 68 మంది అయ్యారు కాబట్టి 100 మంది చస్తే కానీ నువ్వు మా డబ్బులు ఇవ్వవని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు రేపు జరగబోయే బడ్జెట్ లోపల మొత్తంగా ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలని చెప్పి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాకు ఇచ్చే డబ్బులు, మేము చదివేసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అన్నింటినీ కూడా రకరకాల జీపీఎఫ్ కావచ్చు, జిఎస్ కావచ్చు, కాంట్రిబ్యూటర్ ఇది కావచ్చు, రకరకాలుగా మేము దాచుకున్న డబ్బులు మా జీతంలోకి వెళ్ళి మేము అమౌంట్ కట్టేసుకున్నాం ప్రతి నెల. ఆ డబ్బులను ప్రభుత్వం వేరే వాటికి మళ్ళిస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వటం తప్ప మేము అడగలేము. ఇప్పుడు ప్రతి నెల మీరు 700 కోట్లు ఇస్తున్నారు. ఆ 700 కోట్లు దేనికి కూడా సరిపోతలేవు. ఇప్పుడు దీపైనటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు మాకు ఇవ్వకుండా గతంలో ఉన్నటువంటి సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళకే మీరు ఇచ్చిన డబ్బులు సరిపోతున్నాయి తప్ప వేరే సరిపోతలేవు. ఇంతవరకు మాకు డబ్బులు రాలేదు. 24 మాసాలు దిగిన వాళ్ళకు కూడా ఇంతవరకు డబ్బులు రాలేదు. కొందరికి జీపీఎఫ్ వచ్చినాయట. కొందరికంటే అది పైరవ్ చేస్తున్న వాళ్ళక లేకుంటే మీకు లంచం ఇచ్చి వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళక తెలియదు. కానీ మొత్తం అయితే ఒక రూమర్ మాత్రం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వంలో కొందరు మేము ఇమీడియట్గా ఇది చేసుకొని 10%, 15% తీసుకొని కమిషన్ తీసుకొని డబ్బులు ఇస్తూ ఉన్నది తెలుస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. అంటే 50 లక్షలకు దాదాపు 5 లక్షలు 6 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తే కానీ మా డబ్బులు వస్తలేవు. ఇది మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బడ్జెట్ సెషన్లో మాకు ఎంతమందికి అయితే ఉన్నాయో అంతమందికి ఒకే దఫా డబ్బులు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2024 మార్చి నుండి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులమైన మేము ప్రభుత్వానికి, ప్రజలకు సుమారు 40 సంవత్సరాలు సేవ చేసి మా యొక్క అమూల్యమైనటువంటి ఏదైతే మా తెలివితేటలను కానీ మేము ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా రకరకాలుగా మరి సమాజాన్ని నిర్మించడానికి, నవ సమాజ నిర్మాణం కొరకు మా యొక్క శక్తినంతా ధారపోసి మా డబ్బులు మేము మా వేతనం నుంచి దాచుకున్నటువంటి డబ్బులు మరి మేము రిటైర్ అయిన తర్వాత మాకు న్యాయంగా ఇవ్వవలసినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి మేము రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మాకు ఆ డబ్బులు ఇవ్వకుండా మమ్మలను చాలా వేదనకు గురి చేసినటువంటి ఒక ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి, మేము డబ్బులు అడిగితే నేను ఎక్కడి నుంచి తేవాలి, నేను నా శరీరాన్ని కోసి ఇవ్వాలనా అంటున్నాడు. అవసరం లేదు. మీ శరీరం మాకొద్దు ముఖ్యమంత్రి. మీ ఉచిత పథకాలు మేము వద్దనట్లేం. మీ అన్ని పథకాలు కొనసాగించండి. మేము కూడా ప్రజల్లో భాగమే. మేము ఎక్కడి నుంచి వచ్చాం? మా యొక్క పిల్లలు, మా యొక్క తల్లిదండ్రులు వాళ్ళంతా మేము మీకు ఓటు వేయలేదా? మీ ప్రభుత్వాన్ని మేము గెలిపియలేదా? మరి మమ్మల్ని ఎందుకు ఈ విధంగా సతాయిస్తారు? మేము కూడా ప్రజలలో భాగమే. కాబట్టి మాకు కూడా ఏ రకంగానైతే మీరు పథకాలను ఏ విధంగా అమలు చేస్తున్నారో మేము వాటికి వ్యతిరేకం కాదండి. ఎందుకంటే
ప్రజలకు మీరు సేవ చేయడానికి మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, చేయండి, మీ పథకాలు కొనసాగించండి. కానీ మాకు న్యాయంగా రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి తర్వాత మేము లోన్ తీసుకున్నాం రకరకాలుగా. మాకు పదవి విరమణ బకాయిలు వస్తాయని మేము అప్పులు తీసుకొని ఇండ్లు కట్టుకోవడము, తర్వాత వాటికి సంబంధించిన ఈఎంఐలు కట్టలేక, పిల్లల పెళ్ళిళ్ళు ఎదిగినటువంటి పిల్లల పెళ్లి చేయలేక, తర్వాత మేము మా యొక్క రకరకాలుగా తల్లిదండ్రులు మేము 60 సంవత్సరాలు దాటినాం, మేము రకరకాల జబ్బులకు గురవుతున్నాం. వాటిని మేము మరి డబ్బుల ఆసుపత్రి ఖర్చులు చెల్లించలేక ఎంతోమంది సుమారుగా 70 మంది వాళ్ళు అసువులు వాడడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరి మేము హెచ్చరిస్తున్నాం, మార్చి 1వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్లైన్. ఆ తర్వాత 2వ తేదీ నుంచి మేము మరి నిరాహార దీక్షకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తూ మరి మా అటువంటి పరిస్థితి రాకుండా మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి న్యాయమైనటువంటి మా డిమాండ్ను పరిష్కరిస్తారనే ఆశతోని మేము మరి మీకు విన్నవించుకుంటున్నాం. నమస్కారం. 4 మార్చి మాసం నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి ప్రభుత్వం పెడుతున్నటువంటి అరిగోస ఇంత అంతా కాదు. ఏ ఒక్కరికి కూడా కమ్యూటేషన్ కానీ, గ్రాట్యుటీ కానీ, టీఎస్జిఎల్ఐ కానీ రకరకాల మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ నిధులను కూడా మాకు మా అకౌంట్లలో క్రెడిట్ కాకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ మొండి వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుతెన్నుల్ని ఈ సిద్దిపేట జిల్లా పక్షాన ఖండిస్తున్నాం. అదేవిధంగా సుమారుగా 68 మంది ఉద్యోగ ఉపాధ్యాయ రిటైరు ఉద్యోగులు చనిపోవడం ఎంతో బాధాకరం. తర్వాత ఈ ప్రభుత్వముకు మేము ఎన్ని రకాలుగా నివేదనలు చేసినప్పటికీ తర్వాత కామారెడ్డి ఎమ్మెల్యే గారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నటువంటి తరుణంలో మేమందరం కూడా వారికి మద్దతుగా వెళ్ళి ఇందిరా పార్కులో కూర్చునే సమాయత్తం చేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోవడంతో మేము చెల్లించాల్సినటువంటి బ్యాంకు ఈఎంఐలు కానీ ఇతరత్ర పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, అర్ధాంతరంగా ఉన్నటువంటి గృహ నిర్మాణాలు పూర్తి చేయలేక, తర్వాత నానా అగచాట్లు పడుతూ అప్పులలోకి ముఖం చూపెట్టలేక తిరుగుతున్నటువంటి మా ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. వారందరి ఉసురు మాత్రం ప్రభుత్వానికి తప్పక తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేవలం దీని మీదనే మేము 35 నుంచి 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించి మా కర్తవ్య నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసి నప్పటికీ ప్రభుత్వము మాకు నిధులు మా డబ్బులు మాకు ఇవ్వకపోవడం, మేము దాచుకున్నటువంటి డబ్బుల్ని వివిధ పథకాలకు మళ్లించి మమ్మల్ని అరిగోస పెడుతున్నందుకు మేము తీవ్రంగా ఆక్షేపణ తెలుపుతున్నాం. అదేవిధంగా మూసి సుందరీకరణ పేరిట తర్వాత మహాత్మా గాంధీ విగ్రహము ఎక్కడైతే మూసి నది పరివాహక ప్రాంతంలో 10 ఎకరాలు భూమి కొని 5,000 కోట్లు ఎక్కడి ఈ దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రభుత్వ మొండి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రకరకాల అందాల పోటీల పేరిట, ఫుట్బాల్ పోటీల పేరిట ఏదైతే ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి నిధులని ఇవ్వకుండా, బకాయిలను చెల్లించకుండా వివిధ పథకాలకు మళ్లిస్తూ ప్రజల్లో మమ్మల్ని చులకన చేస్తున్నటువంటి ఈ మొండి ప్రభుత్వాన్ని సమాజంలోకి తీసుకెళ్లి మేము సమాజంతో పాటు నడుస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనుకంజ వేయమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.